ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. నమస్తే మ్యామ్. మ్యామ్, మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఒకప్పుడు ఫేస్బుక్ లో ఫోటో పెట్టడానికి అమ్మాయిలు ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆలోచించేవాళ్ళు అమ్మా నా ఫోటో పెట్టనా అని ఇంట్లో వాళ్ళని అడిగేవాళ్ళు కదా. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ చూస్తే ఓన్లీ సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు కదా, నార్మల్ పీపుల్ ఇంకా ఎక్కువ అయిపోయారు. అవును, అంటే అది స్కిన్ షో కావచ్చు, ఎక్స్పోజింగ్ కావచ్చు, ఇలా రీల్స్ చేస్తున్నారు, అందులో కంటెంట్ కూడా ఏముండదు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అందులో ఏముండదు, మీరు అన్నట్టుగా మళ్ళీ అభిప్రాయాలు ఏముండదు. అసలు దేనికి పనికి వస్తుంది చెప్పండి, అది ఏమన్నా పనికి వస్తుందా? కొన్ని రీల్స్ ఉంటాయి, కొంతమంది నిజంగా చాలా మంది ఆడవాళ్ళు కష్టపడి వంటలు చేసి చూపిస్తారు. సో అది నిజంగా చాలా ఉపయోగం. వంటలు రాని వాళ్ళకు, బ్యాచిలర్స్కు, తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకు నిజంగా అది చాలా ఉపయోగం. అట్లాగే ఏ కుట్లో, ఏ అల్లికలో, లేకపోతే ఇంకా ఏదో మంచి విషయాల్లో మాట్లాడితే అది నిజంగానే ఉపయోగం. నేను ఒకటే చెప్తానమ్మా, ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాకి వచ్చారో మీరు చేసే రీల్స్ జనాలకు ఎంత ఎంత ఉపయోగపడతాయి, దీనివల్ల నేనేం మెసేజ్ ఇస్తున్నాను అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది ఆడవాళ్ళు, అమ్మాయిలు, ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళు కూడా, అమ్మాయిలు అంటే పెళ్ళి కాని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వ్యూవర్షిప్ కోసం, అంటే ఎలా ఉండాలి, మన ఎథిక్స్ ఏంటి, అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఎటువంటి మాటలు మనం బయట మగవాళ్ళతో మాట్లాడాలి, ఎటువంటివి మన ఇంట్లో వాళ్ళతో, నా అన్నదమ్ములతో మాట్లాడాలి, ఎటువంటిది నేను నా భర్తతోనే మాట్లాడాలి అనే విషయాలు కూడా మర్చిపోయి ఎవరో తెలియని వాళ్ళతో వ్యూవర్షిప్ కోసం అందులో ఏదో స్పెషల్ షోలని, ఆ తర్వాత ప్లాటినం షోలని ఇవన్నీ చెప్పేసి, అంటే కొంతమంది మగపిల్లలండి, అమాయకమైన మగపిల్లలు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో టైంపాస్, దాంట్లో ఏంటో నేను విన్నాను, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, డబ్బులు కడితే రాత్రి 11:30, 12 తర్వాత స్పెషల్ షోలు ఉంటాయట, స్పెషల్గా వస్తున్నాయి. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది చేసే వాళ్ళకి మాత్రమే తెలియాలండి. మిమ్మల్ని రీల్స్ చేసుకోవద్దని ఎవ్వరూ చెప్పట్లేదు. కష్టపడి పని చేసుకోండి, కష్టపడి ఏదైనా, మళ్ళీ నేను చెప్పినట్టుగా చీరల బిజినెస్ చెప్పండి, ఎలా బిజినెస్ చేసుకుంటే మనం 2 డబ్బులు సంపాదిస్తామో చెప్పండి. కానీ ఇలాంటి చేసినందువల్ల ఏమవుతుందంటే మగపిల్లలను అనవసరంగా వాళ్ళని అంటే పక్కదారి పట్టించినట్టుగా అవుతుంది. మగపిల్లలే కాకుండా ఏం చేస్తారు, అదే చిన్న పిల్లలు కూడా చూస్తారు కదండి. ఇప్పుడు దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు, ఎవరైనా చేస్తున్నారు. జాయిన్ అవ్వండి, 200 కట్టండి, గంటకు ఇంత డబ్బులు కట్టండి. నువ్వు ఎంతసేపు వచ్చి వాళ్ళని స్క్రీన్లోనే చూస్తావు, నువ్వు నిజంగానే డైరెక్ట్గా చూడడానికి ఏమన్నా ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకోవడం, మీ విలువైన టైం వేస్ట్ చేసుకోవడం, రాత్రి 11, 12 గంటలప్పుడు పొద్దునంతా పనిచేసి వచ్చి, రాత్రి అనేది ఎందుకంటే మనందరికీ రెస్ట్ తీసుకోవడానికి, మన మైండ్ రిలాక్స్ అవ్వడానికి కదా. అలా కాకుండా 1 గంటకు ఒక షో అట, 12ంటికి ఒక షో, 11 o'clock ఒక షోని ఒక ఆవిడని నేను చూశాను, పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆ అమ్మాయి అంటది, జస్ట్ 30 years కూడా ఉండవంటే ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, 10కి ఒక షో, అందరినీ ఆవిడ బావాలనే అంటది. సో 1 గంటకు 12 గంటలకు రండి, చాలా స్పెషల్ షో ఉంటుంది, మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు అనగానే డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టగానే ఈవిడ మళ్ళీ స్పెషల్ షో మొదలు పెడతాను. ఏంటండి, ఏ మెసేజ్ ఇస్తున్నాం చెప్పండి? మనం ఎవరికి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నామా? దానివల్ల ఎవరి ఉపయోగం? మీరు అది చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, తర్వాత నీ తల్లిదండ్రులు ఉంటారు, పెళ్ళైతే నీ హస్బెండ్ కూడా ఉంటాడు. దానివల్ల వాళ్ళు మీ మీద మీకు ఏం ఇంప్రెషన్ ఉంటుంది? సపోజ్ నీ పిల్లలకి ఏం ఇంప్రెషన్ ఉంటుందండి? ఉంటుందా? ఏముండదు కదా. దాని బదులు మీరు కష్టపడి పని చేసుకోండి. కష్టపడి పని చేసుకుంటే నిజంగానే, కష్టపడి పని చేస్తే నిజంగా వ్యూవర్షిప్ వస్తుంది, రాదా? చక్కగా మంచి ఉపయోగపడేవి చెయ్యండి. దీనివల్ల మనము యువతను తప్పుదారి పట్టించడం అంటే ఇలాంటివి అనమాట. దాని మూలాన ఏమవుతుందంటే మళ్ళీ మాకు పిల్లలు పాడైపోతున్నారు. మరి పాడైపోతున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మీరు ఆ మగపిల్లల్ని మీరు మిస్గైడ్ చేస్తున్నారు కదా. ఏదో పిల్లలు బ్యాచిలర్స్ ఉంటారండి, వాళ్ళ అమ్మ వాళ్ళు కష్టపడి సంపాదించుకొని, నానా నువ్వు చదువుకో, ఈ పుస్తకాలకి డబ్బులు పంపిస్తున్నాను, హాస్టల్ ఫీజు కట్టమనగానే ఈ 11, 12 గంటలప్పుడు ఇవి ఆన్ చేస్తే 200 కట్టడం, గంటకు 300 కట్టడం, ఇలాంటి పనికిరాని అన్ని షోలు చూడడం, మీ కెరియర్స్ అన్ని పాడు చేసుకోవడం, అంతే కదా. కాబట్టి ఇలాంటి షోలు చేసే వాళ్ళు కూడా దయచేసి ఒకసారి ఆలోచించుకోండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఒక ఆవిడే నేను చూశానండి,
ఆవిడ ఓన్లీ డాన్స్ చేస్తుంది. డాన్స్ చేస్తే ఆ డాన్స్ చేసిందా అదేంటి మళ్ళీ మీరు అన్నట్టుగా కూర్చోబెట్టి డాన్సు భరతనాట్యాలు కాదు. ఓకే, ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క భంగిమలో నిల్చుంటే, ఇదిగో నేను ఇలా నిల్చుంటాను, ఇదిగో మీరు డబ్బులు వేయండి, మీకు ఎలా కావాలంటే అలా నిల్చుంటాను, డబ్బులు వేయండి. ఆవిడ మళ్ళీ పెళ్ళైన ఆవిడండి. అంటే మనము ఏం చేస్తున్నాము, చేతిలో ఫోన్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నీకు ఏది తోస్తే అది నువ్వు యూట్యూబ్లో పెడితే అది మనం ఏమన్నా మెసేజ్ ఇస్తున్నట్ట మీరు చెప్పండి. సోషల్ మీడియా కూడా ఇవన్నీ కూడా అది యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అదే చెప్తున్నా, అది యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే రిపోర్ట్ చేయాలి అంతే. అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు రిపోర్ట్ చేస్తే తప్పకుండా ఇది చేస్తారు. సో మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు కదండి. అందరం కలిసేసి రిపోర్ట్ చేస్తేనే దెన్ యూ విల్ గెట్. కానీ రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరండి, ప్రతి ఒక్కరు ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్, అంతే కదా, ఎవరు చేయరు. ఇంకా కొంతమంది అంటే పిల్లల్ని అడ్డం పెట్టుకుంటారు, చిన్న పిల్లల్ని, చంటి పిల్లలను, 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రీల్స్ వేసేసి ఇలా చేస్తున్నారు అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి. దయచేసి మీరు చేసే ఈ రీల్స్ చేసే వాళ్ళు దయచేసి ఆలోచించండి. నేను చేసిన రీల్స్ వల్ల ఎంతమంది చెడిపోతున్నారు, ఎంతమంది బాగుపడుతున్నారు, అవన్నీ వదిలేసి నా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మీరు చేసేటప్పుడు నిజంగా మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, తెలుస్తుంది కదా. రాత్రి 12 గంటలప్పుడు అమ్మ వచ్చి పడుకో అంటే ఉండు నేను రీల్స్ చేస్తున్నాను అంటే పిల్లలకు తెలియదా అండి మీరు ఏం రీల్స్ చేస్తున్నారో? తెలుస్తుంది కదా. కాబట్టి దయచేసి ఇలాంటి మాత్రం దయచేసి చెయ్యకండి. కష్టపడి మీరు ఏదైనా పని చేసి నిజంగా రీల్స్ చేయండి, మీకు నిజంగా రెవెన్యూ వస్తుంది. కానీ ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని మీరు దిగదార్చుకోవడం, మీ స్థాయిని మీకు మీరే దిగదార్చుకుంటున్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రం కాదు, కరెక్ట్ కాదు. దయచేసి ఒక్కసారి ఇలా చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. కరెక్ట్గా చెప్పారు మ్యామ్. మ్యామ్, ప్రస్తుత సమాజం ఎటుపోతుంది అంటే ఆడవాళ్ళని చూస్తుంటే పిల్లలు పుట్టి కొన్ని సంవత్సరాలు ఉండి కూడా ఇంకేదో ఫేస్బుక్ అనో ఇన్స్టాగ్రామ్ అనో అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళు ఏదో చేద్దాం అనుకొని చివరికి వాళ్ళే మోసపోతున్నారు. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది మ్యామ్, వీళ్ళ మైండ్ సెట్కున్న ఏంటి ప్రాబ్లం, ఏమంటారు? ఏమనాలో తెలియట్లేదండి. మనం మాటలు వెతుక్కోవాలి దీనికి కదా. అసలు ఇంగింత జ్ఞానం ఉన్న ఎవరైనా కూడా పెళ్లి చేసుకొని అతనితో పాటు ఇన్ని సంవత్సరాలను కలిసి కాపురం చేసి పిల్లల్ని కన్న తర్వాత కూడా ఎవరో ఎప్పుడో ఎక్కడో అసలు ముక్కు మొహం తెలియని ఎవరో ఒకడు పరిచయం పెంచుకో ఫేస్బుక్లో పరిచయం పెంచుకుని వాళ్ళతో పాటు నీ జీవితంలో ముఖ్యమైన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా. వెళ్ళిపోయినప్పుడు అంటే వెళ్ళిపోయిన ఆడవాళ్ళు, ఐఎమ్ సారీ, నేను అందరిని అనట్లేదండి, కొంతమంది నిజంగా చాలా పద్ధతిగా ఫ్యామిలీ కోసమే, పిల్లల కోసమే చాలా త్యాగాలు చేసేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసేసి కేవలం నా భర్త, నా పిల్లలు, నా సంసారం బాగుండాలని వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ. సో మనము కొంతమంది గురించే మనం మాట్లాడుతున్నాం. అందరూ ఆడవాళ్ళు అలా లేరు. అందరు ఆడవాళ్ళు అలా ఉంటే ఇంకా మనం ఎక్కడ పోవాలో, కొంతమంది బాగుండే ఆడవాళ్ళు ఎక్కడ పోవాలో తెలియదు కాబట్టి అందరూ లేరండి, కొంతమంది మాత్రమే. సో అలా పరిచయమైన వాళ్ళని నువ్వు ఏ బేస్ మీద నమ్ముతావు కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే యాక్సెప్ట్ చేయడం, రాంగ్ కాల్, ఆవిడ ఎవరికో ఫోన్ చేయాలనుకుంటుందండి, ఎవరికో చేస్తుంది బై మిస్టేక్, చేసినప్పుడు అది రాంగ్ కాల్. హలో ఎవరండి అనగానే రాంగ్ కాల్ అండి, రాంగ్ నెంబర్ అంటారు. అనగానే పెట్టేసిన తర్వాత అటుపక్క వాళ్ళు ఏం మళ్ళీ చేస్తారు, మేడం మీ వాయిస్ చాలా బాగుందండి అనగానే అయిపోయింది, ఒక వికెట్ పడిపోతుంది. అవునా, మామూలుగా వాళ్ళదంటే థ్యాంక్స్ అండి అని పెట్టేస్తారు. చాలా బాగున్నారు మేడం మీరు, అంటే వాయిసే ఇంత బాగుంది, అసలు ఇంకా పర్సనల్గా చూస్తే ఎంత బాగుంటుందో అంటే ఆవిడ ఇంకొక అంగుళం ఇంకా పెరుగుద్ది అనమాట. పెరిగేసిన తర్వాత అవునా అండి, థ్యాంక్ యూ అండి అంటే కాన్వర్జేషన్ పెంచుకోవడం అనేది. అన్న తర్వాత ఇంకేంటి మరి ఇప్పుడు చూడాలి అంటే ఏం చేయాలా, మరి మీరు ఇంత అందమైన ఆమెను నేను చూడాలి అంటే ఎలాగా, ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకొకటి వేస్తాడు. మీకు అంటే మీరు ఏ కాలేజ్ అండి, ఏం చదువుతుంది, లేదండి నాకు పెళ్ళి అయిపోయిందండి, అవునా, 2 పిల్లలు ఉన్నారా మేడం, అసలు మీ వాయిస్ చూస్తే ఇలా లేదు మేడం, అయిపోయింది. ఎన్నైనాయండి, 3 పాయింట్స్, ఇంకొంచెం పెరిగిపోద్ది కదా. ఇలా ట్రాప్ చేసేవాళ్ళు నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, మీరు నన్ను అంటారండి మేడం మీరు అందంగా నాకు తెలుసు, నేను ఎంత అందంగా ఉన్నాను, నా పర్సనాలిటీ ఏంటి కదా, నేనేంటి అనేది నాకు తెలుసు, మీరు అన్నంత మాత్రం మీరు వారిలాగా ఉన్నారు వీరిలాగా ఉన్నారు అంటే
నేనెక్కడున్నాను, నా స్థాయి ఏంటి, నేను ఎంతవరకు మీరన్నదానికి నేను దానికి ఎలిజిబుల్ అనేది నేను తెలుసుకోవాలి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అమాయకత్వం అంటారా? లేదంటే మానసిక అదే. వేదన అంటే అంటారా? లేదంటే అంటే జనరల్‌గా అటువైపు వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. అంటే మీరన్నట్టుగా ఒక రకంగా అమాయకత్వం. అమాయకత్వం కూడా ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే పొగడ్తలకు లొంగిపోతారనమాట కదా! చాలా బాగున్నారండి, చాలా అందంగా ఉన్నారు అనంగానే అంటే అది ఆ! తెలుసుకోలేకపోవడం కూడా అంతే అమాయకత్వమే. గదా! అదే చెప్తున్నా. అంటే అవునా అండి? నిజమా అండి? ఇంకా ఇంకొంచెం మీరు ఈ జుట్టు ఇలా చేసుకునండి, చక్కగా కట్ చేసుకోండి, చాలా బాగుంటారు అనంగానే ఆవిడ ఇంత పొడుగు జుట్టు తీసుకెళ్ళి రేపు పొద్దున ఎళ్లి సలూన్‌కెళ్ళేసి, పార్లర్‌కెళ్ళేసి కట్ చేయించుకుంటది. సో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగానే కొంతమంది అమాయకమైన ఆడవాళ్ళు ఇలా వాళ్ళ పొగడ్తలకు, వాళ్ళు చేసిన ట్రాప్స్‌కి ఎప్పుడైతే వాళ్ళు ట్రాప్ లొంగిపోతున్నారు. అయిపోతారో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అదే అడ్వాంటేజ్ తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొకటే సలహా చెప్తా. ఎవ్వరో తెలియని వాళ్ళని మీరు తెలియని వాళ్ళది ఏం కాలొచ్చినా, ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినా అసలు మీరు యాక్సెప్ట్ చెయ్యకండి. మనకు అవసరం లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి నేనేం చెప్తానంటే, నేను అబ్జర్వ్ చేసింది, నిజంగా బిజీగా ఉండే వాళ్ళకు టైం ఉండదండి. ఫేస్‌బుక్‌లో చాట్ చేయడానికి టైం ఉండదు. ఫ్రెండ్‌షిప్ యాక్సెప్ట్ చేయడానికి, యూ ట్రస్ట్ మీ, నాకు ఇన్‌స్టాగ్రామ్ లేదు, ఫేస్‌బుక్ లేదు, ఏం లేదు. ఎందుకంటే అంత టైం ఉండదు కదా! హ్మ్. ఆ! కాబట్టి ఏంటంటే, అలాంటివన్నీ ఎవరు చేస్తారంటే కొంచెం అంటే కొంచెం ఖాళీగా ఉండి, మరి ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా ప్రొఫెషనల్స్‌గా ఉండేవాళ్ళు ఇలాంటివి చేయట్లేదు. చాటింగ్ చేయరు. గంటలు చెయ్యరు. గంటలు గంటలు చేయడానికి టైం టైం ఉండాలి కదా! ఎవరికుంటుందండి? టైం ఎవరికుంటుంది? ఎవరికుంటుంది చెప్పండి? మన పనులు మనం చక్కదిద్దుకోవడానికే మనకు టైం ఉండట్లేదు. సో, అవన్నీ మనం యాక్సెప్ట్ ఎందుకు తర్వాత మనకు తెలిసిపోద్ది. ఎవరైనా అనంగానే మనం మనకు తెలిసిపోద్ది. ఈడేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఇమ్మీడియేట్‌గా మనం బ్లాక్ చేస్తాం కదా! మేడం మీ వాయిస్ బాగుందండి. చాలా నా వాయిస్ నాకు తెలుసు ఏముందని అనుకుంటాం. సో, మీరెప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు వెంటనే కట్ చేస్తే వాడు మళ్ళీ నెక్స్ట్‌గా ఫార్వర్డ్ కాడు. కాకపోతే కొంతమంది ఏందంటే మేము మళ్ళీ చెప్పినట్టుగా వాళ్ళ దాంట్లో ఆ ట్రాప్‌లో పడిపోతారు. ఇలా చేస్తున్నారు. కాబట్టి అంటే మనం సలహా ఏంటంటే ఫస్ట్ మీరేంటో మీరు తెలుసుకోండి. అనవసరంగా ఇట్లాంటివి మీరు యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ జీవితాలు నాశనం అయిపోయి రేపొద్దున వాడేమంటాడంటే మరి వచ్చేస్తావా అనంగానే మనం చాలా కేసులు చూసామా? మరి అనంగానే అంటే అంటే పెళ్ళయ్యి అతనితో సంసారం చేసి పిల్లల్ని వదిలేసి, హస్బెండ్‌ని వదిలేసి, నీ సంసారాన్ని వదిలేసి, చెట్టామేడ సర్దుకొని చెప్పకుండా నువ్వొక రాత్రి అతనితో వెళ్ళిపోయావు అంటే, అతని అతని దృష్టిలో నీ స్థానం ఏంటనేది నీకు తెలియాలి కదా! వాడేమనుకుంటాడు? నాకు అసలు పరిచయమే లేదు. 4 రోజుల పరిచయంలో రా అనంగానే వచ్చేసింది. రేపొద్దున ఇలాగే ఇంకొకరు పిలిస్తే ఎళ్ళదు అనే నమ్మకం ఉంటుందా అతనికి? ఉండదు. ఉండదు గదా! మరి అక్కడ నీకేం సేఫు? నువ్వు సేఫ్ జోన్‌లోకెళ్తున్నావా? వెళ్ళట్లేదు గదా! మరి అవన్నీ ఏంటంటే వెళ్ళే ముందే ఆలోచించుకోవాలి. నువ్వక్కడికెళ్ళిపోయిన తర్వాత మగవాళ్ళు 99.9% ఎవ్వరు కూడా వాళ్ళ స్వార్థం లేకుండా మీకొక టీ కూడా తాపించడు. అలా తాపించాడు అంటే వాడెవరో చాలా మంచివాడు. నిజంగా వాడికి హాట్స్ ఆఫ్. కదా! ఏ మగవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్ళైన వాళ్ళైతే భార్యకు తెలియకుండా ఎప్పుడైతే నీతో స్నేహం చెయ్యాలి అనుకున్నాడో అది చాలా తప్పు. నిజంగా మంచివాడే, నిజంగానే మంచివాడు. మిమ్మల్ని ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, లేకపోతే ట్రూ ఫ్రెండ్‌లాగా ఏ స్వార్థం లేకుండా మిమ్మల్ని చూస్తున్నాడు అంటే ఏం చేస్తాడంటే, రండి మన ఇంటికెళ్దాం, మా ఇంటికెళ్దామండి. మా ఆవిడని మిమ్మల్ని పరిచయం చేస్తాను. సో, అందరూ మనం గెట్ టుగెదర్ పెట్టుకుందాము. అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అంటాడే గానీ, మీరంటే నాకు చాలా ఇష్టమండి. రేపు హాలిడే, మా ఆవిడ ఇంట్లో ఉండదు. మీరు మా ఇంటికొస్తారా అంటాడా? మరి దేనికి పిలుస్తున్నాడండి వాడు? మీకు తెలియలేనంత మాత్రం ఎళ్ళిపోతారు. అవునండి అతను పిలిచాడండి. ఏదో మాట్లాడుకుందామంటే ఆడు ఇంటికెళ్ళి పిలుస్తాడు. రూమ్‌కెందుకు రమ్మంటాడమ్మా నిన్ను? అంత మాత్రం తెలీదు. అక్కడికెళ్ళిన తర్వాత ఏదో మీకు తెలిసి ఏ ఘోరాలు జరిగిపోతాయి. జరిగిన తర్వాత ఏమైతుందంటే, వాడు మళ్ళీ ఏదో వీడియోలో అదే తీస్తాడు. తీసిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాక్‌మెయిల్ ఇవే. వీళ్ళు నిజంగా ఎంత ట్రాప్‌లో పడిపోతున్నారంటే పిల్లల్ని కూడా మర్చిపోతున్నారు. అదేనండి. అంటే ఆ ప్రేమ కోసం, ఆ ప్రేమ పేరుతో కోసం. ప్రేమ ఇప్పుడు మీరు పేరుతో ఇందాక చెప్పింది నేనదే. ఏంటంటే ఆమె ఇప్పుడు జీడిమెట్లలో రీసెంట్‌గా ఆమె ఎవరో ఫేస్‌బుక్‌లో పరిచయమాడు. ఆ పరిచయం ఏందంటే 10 సంవత్సరాల నుంచి ఆవిడ అతనితో చాటింగ్ చేస్తుంది. ఒకరోజు ఫైన్ మార్నింగ్ నేను నీతో వచ్చేస్తాననింది. అతను కూడా వచ్చేయమన్నాడు. పిల్లల్నొదిలేసి, హస్బెండ్‌నొదిలేసి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ ఏం చేశాడు, అదేంటి మా ఆవిడ కనపడట్లేదని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ట్రాక్ చేసినప్పుడు ఎక్కడ జడ్చర్లలో అతనితో పాటు ఉన్నట్టుగా తెలుసుకొని రూమ్‌కెళ్ళారు. వాళ్ళిద్దరు ఉన్న రూమ్. వెళ్తే ఆవిడ పతిభక్తి కాకుండా బాయ్ ఫ్రెండ్ భక్తితో దయచేసి నా బాయ్ ఫ్రెండ్‌ని ఏమీ చేయకండి. అతన్ని అసలు ఏమీ అనకండి అని చెప్పిందనమాట. చెప్పగానే సరే పోలీస్ వాళ్ళకి తెలుసు కదా! సరే చేసేదే మేము తర్వాత చేస్తామనేసి అతన్ని "నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎప్పుడైనా మేము ఫోన్ చేసినప్పుడు ఆల్వేస్ నువ్వు అవైలబుల్ ఉండాలని" అతనికి చెప్పేసి అతన్ని ఇంటికి పంపించేసి అతన్ని ప్లస్ హస్బెండ్‌ను, ఆవిడని తీసుకొని కారులో వస్తున్నారు. ఆయన ఆయన పూజారి ఉన్నాడు కదా! వెనక పూజారి. ఎవరు? బాయ్ ఫ్రెండ్ పూజారి వెనక వస్తూనే ఉన్నాడు. ఈమెను మళ్ళీ ఫాలో అవుతున్నాడనమాట. అంటే 20 సంవత్సరాలు కాపురం చేసిన భర్తకు లేనంత ప్రేమ ఆ బాయ్ ఫ్రెండ్‌కుంది. కదా! అంటే ఇంకా మోజు తీరలేదనమాట. ఎళ్లి 2 రోజులే గదా! 4, 5 రోజులు, వారం రోజులైతే మొత్తం ఖేల్ ఖతం అయిపోతది. ఇంకా అవ్వలేదు గాబట్టి ఇంకా ఆమె వెనక వచ్చిండు. వచ్చినప్పుడు ఏమైంది, ఈ హస్బెండ్ ఏం చేశాడంటే, సో ఇద్దరు తగాదా పడుతూనే ఉన్నారు. పోలీస్ అతను చెప్తున్నాడు, "తగాదా పడకండి. వెళ్లి మాట్లాడుకుందాం మనము. కూర్చొని మాట్లాడిస్తాను. కౌన్సెలింగ్ చేయిద్దాం" అని చెప్తున్నాడు. ఇతను ఏం చేశాడంటే మధ్యలో, "సార్ కాస్త ఆపండి సార్, నాకు ఈ షాప్‌లో పనుందని" ఎళ్లి ఒక కత్తి తీసుకొనొచ్చాడు. కత్తి తీసుకొనొచ్చిన తర్వాత, "ఏంటే ఎందుకు కత్తి కొనుక్కున్నావు?" అంటే, "ఏం లేదు మా ఆవిడే నేను రమ్మనంగానే అతన్ని వదిలేసొచ్చింది కదా! నేను సంబరాలు చేసుకుంటాను. అదేమిటో మేకపోతుని బలిస్తాను. కాబట్టి నాకు అందుకని కత్తి కొన్నాను" అన్నాడు. అంటే తర్వాత సరే ఆవిడ సంతోషపడింది. అబ్బా! నేను ఇంత ఇంత పనికిరాని పని చేసినా కూడా మా ఆయన మళ్ళీ ఏదో సెలబ్రేషన్ చేస్తున్నారని అనుకుంది. తీరా చూస్తే కొంచెం సేపయిన తర్వాత, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ కత్తి తీసుకొని ఆమెని మెడ మీద కట్ చేసి చంపేసాడు. ఇక్కడ నాకు అతని ప్రవర్తన అనుమానం వస్తుంది అన్ మ్యామ్. ఆహ్, ఎందుకంటే అంటే అతని ప్రవర్తన ఏమైనా ఆ విధంగా దారి తీసిందంటారా? అంటే ఇప్పుడు పొరపాటైతే జరిగింది. అవును. అంటే ఏం జరిగింది? ఏంటనేది మాట్లాడకుండా అంటే చంపేసే అంత కోపము, అంత ఆవేశంలో ఉన్నాడు అంటే అదేనండి. అంటే అతని ఆవేశం ప్రవర్తన అంటే చూడండి, కసి వేరే, కోపం వేరే. మీ కోపం అంటే నాకు మీ మీద కోపం అంటే 2 మాటలు అనేస్తా. కసి ఏంటంటే మీ అంతు చూడాలి. మీరు గిలగిలా కొట్టుకుంటుంటే చూడాలనేది కసి. అతనికి కోపం రాలేదు, కసి వచ్చింది. ఎందుకు కసి వచ్చిందంటే, అంటే నేను ఆమెను చంపింది నేను సమర్థించటం లేదు. ఓకే. చంపింది అది క్రైమే. కాకపోతే అతని కసి ఏంటంటే 20 సంవత్సరాలు నాతో కాపురం చేసి 2 పిల్లలున్నారు. మమ్మల్ని అందరిని వదిలేసి అతని కోసం మళ్ళీ అతని సేఫ్టీ కోసం మామూలుగా ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు అతన్ని కూడా పట్టుకొనొస్తారు. "లేదురా అది అతన్ని వదిలేసేయండి" అని చెప్పిందంటే, నా మీద కంటే అతని మీద నీకెందుకు ఇది అనే కసితో ఏం చేయాలో అర్థం గాక పరువు పోయింది. అంతే. అంతే గదా! ఇప్పుడు ఎవరితోనో వెళ్ళిపోయిందంటే ఊర్లలో జనరల్‌గా పరువు పోతుంది. మీకు తెలుసు కదా! మంచి మాటల కంటే చెడు మాటలకు చాలా జనాలు గోడల పక్కన అటు ఇటు కూర్చొని మాట్లాడే వాళ్ళుంటారు కదా! సో, అనుకున్నాడు. ఆమెను చంపేశాడు. సరే, ఆమె చనిపోయిందండి. అండ్ అతను గూడా చంపేశాడు. సో, ఇక్కడ ఏమైందంటే అతను జైలుకెళ్తాడు. ఈమె చనిపోయింది. మరి పిల్లలున్నారు కదా! నీ పిల్లల్ని ఎవరు చూస్తారు? 2 పిల్లలున్నారు. ఆ పిల్లల్ని ఎవరు చూడాలి? ఎవరి బాధ్యత అది? అంటే వైఫ్‌కి ఏమాత్రం బాధ్యత లేకుండా నేను వెళ్ళిపోతున్నాను. రేపొద్దున మళ్ళీ ఏదన్నా అయితే నా పిల్లలు, నన్ను నమ్ముకున్న పిల్లలు ఏమైపోతారు అనేది కొంచెమైనా ఇంగింత జ్ఞానం లేదు కొంతమంది ఆడవాళ్ళకి. వెళ్ళిపోతున్నారు. ఇదే కాదండి. చాలామంది పిల్లలను ఎవరో మూడో వాడున్నాడు. పిల్లలు చూసారని పిల్లల్ని చంపేసేయడం. 20 లేకపోతే సంవత్సరాలు ఉన్నది కాబట్టి నిజంగా అతను ఎంతో సాడిస్ట్ అయ్యి బాధ పెట్టేవాడైతే ఈమె మరొక నిర్ణయం తీసుకున్న అంతే పిల్లలతో గదండీ. అతని నుంచి సెపరేట్‌గా ఒకవేళ ఉండి యెస్. మీరన్నట్టుగా ఐ యామ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ. ఇప్పుడేంటి మీరన్నట్టుగా సరే, అతను నీకు టైమ్ ఇవ్వట్లేదు. పిల్లల్ని సరిగ్గా చెడ్డవాడవ్వచ్చు, చూడట్లేదు. చంపేసే ఆ! అంత కసి ఆ! ఉండొచ్చు అతనికి. ఆ! హ్మ్. ఒకవేళ నీతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. లేకపోతే నీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం అతను మీతో పాటు ఉండట్లేదు. ఓకే. అంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మీకు 20 సంవత్సరాల వరకు బానే ఉన్నారు. ఎప్పటి వరకు? ఆ ఎక్స్‌వైజెడ్ పరిచయం కాకముందు వరకు నీకు నచ్చాడు గదా! నీ హస్బెండ్. కదా! అంటే ఫ్రమ్ ది బిగినింగ్ అతను హరాస్ చేసేవాడంటే మీకు ఫ్రమ్ ది బిగినింగే మీకు పోట్లాటాలుండాలి. కదా! అంటే కొంతమంది లేడీస్ ఆప్షన్ లేక బయటకొచ్చి బతకలేక హ్మ్. సర్దుకుపోయే వాళ్ళు ఉంటారు మ్యామ్. ఉంటారు. ఒకవేళ ఆ పాయింట్‌లో ఆలోచిస్తే గనక ఈమె అతనితో వెళ్ళిపోకుండా అతని అదేనండి. నుంచి యాహ్! సెపరేట్ సో, అయినా మనం మీరన్నింది కరెక్టే. మీరన్నింది నేను ఐ అగ్రీ విత్ యూ. ఎప్పుడు? యెస్. అతను నీకు టైమ్ ఇయ్యట్లేదు. ఒకవేళ అతనేదో హరాస్ టార్చర్ చేస్తున్నాడు. పెడుతున్నాడు. పిల్లను సరిగ్గా చూడట్లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే,
కూర్చొని అయ్యా నీకు నాకు పడదు కాబట్టి నీ పిల్లలది నాది కాదు బాధ్యత. ఎందుకంటే వెళ్తే నీతో పాటు నా 2 పిల్లల్ని తీసుకెళ్తే వాడు చూడడండి. పిల్లల సెటిల్మెంట్ గురించి కూర్చొని అదే అతనితో మాట్లాడి అదే ఉండుంటే బాగుండు. చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోదలుచుకున్నాను అంటే ఇప్పుడు ఎవరైతే నిన్ను రమ్మన్నాడో, ఎవడైతే ఫేస్బుక్ లో ఉన్నాడో, నువ్వు ఆ పిల్లని ఒక సంకన ఈ పిల్లని ఒక సంకన ఎత్తుకొని నన్ను చూడమంటే చూడు వాడు. నిన్ను 2 పిల్లని వదిలేసి రమ్మంటున్నాడు. అవును. కాబట్టి మరి పిల్లల బాధ్యత ఏంటి అనేది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవాలి. అది మాట్లాడుకోకుండా నువ్వు అతనితో వెళ్ళిపోయావు, చనిపోయావు, పిల్లలు ఏమైపోవాలి ఒక తల్లిగా ఫెయిల్యూర్ కదా? కనిపిస్తుంది ఇక్కడ. అంతే కదా. మరి ఏం ఏం అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, గుడ్డిగా నమ్మడం ఏంటి? నీకు నిజంగా మీరు అన్నట్టుగా పాయింట్లోనే హస్బెండ్ మంచివాడు కాదు, సరే నీ అంటే నీకు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లేడు, ఒకవేళ మీ ఇద్దరికి గొడవలు ఉన్నప్పుడు మీరు కదా మాట్లాడుకోవాల్సింది Yes, ma'am. కదా. మీరు మాట్లాడుకోండి. పిల్లలేంటి, సరే నీకు నాకు పడలేదు, మరి విడిపోతున్నాం మన అంటే తల్లిదండ్రులను అంటే తల్లిదండ్రులను చూసినట్టుగా అమ్మ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ పిల్లలను చూడరండి. ఎవరైనా చూస్తారా? తల్లి తండ్రి, మరి ముఖ్యంగా 100% తల్లి చూసినట్టుగా ఎవ్వరు ఎవరు చూడరు. ఏ పిల్లలను చూడరు ఎవరు చూడరు. కదా, చూడరు. తండ్రి 99.9% బాధ్యత తీసుకుంటాడు. సరే 1% అంటే మగవాడు కాబట్టి ఏదో పనులు ఉంటాయి, బయటికి వెళ్తాడు. కానీ 24 గంటలు కంటికి రెప్పలాగా తనవన్నీ సాక్రిఫైస్ చేసుకొని చూసేది ఎవరు అంటే తల్లి. తల్లి. అలాంటి ఆ తల్లి తల్లే మీరు పట్టించుకోకపోతే. పట్టించుకోకుండా మీ పిల్లలను రోడ్డు మీదకి వేస్తే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏమైపోవాలి చెప్పండి. కాబట్టి మనం ఇచ్చేది సలహా అనుకోండి, లేకపోతే ఒక సూచన అనుకోండి. దయచేసి ఎవరైతే ఇలాంటి ట్రాక్లో పడిపోతున్నారో, ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారో, మీరు దయచేసి ఇలాంటివి నిజంగా మీకు ఉందండి, అతని మీద మీకు ఎవరో పరిచయం, అతని మీద చాలా ప్రేమ ఉంది, సరే మీరు అక్కడికి వెళ్తా కదా, బతుకుతారో చస్తారో, వాడు ఇంకొకడికి మిమ్మల్ని తారుస్తాడో అది వేరే సంగతి. అలాంటప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకోండి, పెద్దవాళ్ళని పిలిపించుకోండి, మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టి, హస్బెండ్ కూర్చొని నేను నీతో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, మరి ఈ పిల్లల బాధ్యత ఏంటి అనేది మాట్లాడుకుంటే ఈ చావులు ఉండవు కదండి. అంతే కదా, ఆ పిల్లల బాధ్యత ఎవరో ఒకరు తీసుకుంటారు. లేకపోతే వాడెవరైతే రమ్మన్నాడో వాడికి కూడా చెప్పండి, అయ్యా బాబు నేను కాదు, మరి నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని రమ్మంటావా అంటే ఆడు రమ్మంటాడా, వద్దు వద్దు నాకు నువ్వే కావాలంటే అప్పుడు మీరే ఆలోచించుకోవాలి. నా మీద ప్రేమ ఉందా, నా శరీరం మీద ప్రేమ ఉందా, నన్ను ప్రేమిస్తున్నాడా, నా మనసును ప్రేమిస్తున్నాడా అనేది మీరు ఆలోచించుకోవాలి కదా. అలా రమ్మంటాడండి ఎవరైనా, నీ పిల్లలు తీసుకొని రమ్మంటాడా? ఎవరు రమ్మనండి. ఎవరు రమ్మని. ఎవరు ఈ మీరన్నట్టు ప్రపంచంలో స్వార్థం కోసం స్వార్థం చేసే కోసం. అప్పుడు వాళ్ళే అప్పుడు 100% నువ్వు ఉంటారు. ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ లేకుండా వెళ్ళిపోయావు, మధ్యలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, చంపేశారు. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలండి? ఆ పిల్లలకి ఏం చేయాలో లేక దిక్కుతోచక, అంటే ఎవరైనా మనకు కష్టం వస్తే అమ్మ అంటాం కదా. అమ్మ అంటే మనల్ని ఆదుకునేది, మనల్ని తన హక్కును ఆమె అలా చేర్చుకునేది. చేయడం వల్ల ఆమె జీవితం నాశనం నాశనం అయిపోయింది. అయిపోయింది, పిల్లల అంతే జీవితం జీవితం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది. కాబట్టి మనం ఇచ్చే సలహా అయినా, సూచన అయినా, మీరు ఎవరైనా ఏదైనా అనుకోండి. దయచేసి ఆడవాళ్ళు మరి ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నాము, నేను చేసిన పని వల్ల ఇది నాకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, నా ఫ్యామిలీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, పోనీ ఇవన్నీ వదిలేసేయండి. నేను వెళ్ళిపోయే మూడో వ్యక్తి దగ్గర నేను లైఫ్ లాంగ్ సేఫ్గా ఉంటానా, ఆడు నన్ను ఎంతవరకు చూసుకుంటాడు, రేపు పొద్దున వాడికి పెళ్ళై ఒకవేళ పెళ్ళైన వాడు అయితే వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే నా ప్లేస్ ఎక్కడ, నేను ఎక్కడ ఉంటాననేది ప్రతి ఒక్క ఇలా వెళ్ళిపోయే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి. మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు అన్నట్టుగా మీకు హస్బెండ్తో పడలేదు, అతనితో మీరు సాటిస్ఫాక్షన్ లేదు, మీకు మాట్లాడుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, చెప్పి వెళ్ళిపోండి. లేకపోతే అమాయకమైన హస్బెండ్ని చంపేస్తున్నారు. ఆయన ఏం చేశాడు పాపం, ఆయన పొద్దున వెళ్తున్నాడు, రాత్రికి వస్తున్నాడు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు, నా హస్బెండ్ నాకు టైం ఇవ్వట్లేదు అనేసి వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ ఉన్నవాడా మాత్రం 24 గంటలు మీకు టైం ఇస్తాడా? ఎవరైనా కొత్త మోజే ఉంటదమ్మా, కొత్త మోజు ఉన్నప్పుడు 24 గంటలు నిజంగా ఎదురుగుండకూడదు. తెలిసి తర్వాత తెలియక అంతే కదా, మోసపోతున్నారు. ఎంతసేపు వచ్చి మిమ్మల్ని నేను మీరు నాకు ఇష్టమైన ఎంతసేపు చూస్తా, ఒక రోజు చూస్తా, 2 రోజులు చూస్తా, 3 రోజులు పిచ్చి చూపులు చూస్తా, అటు ఇటు ఎప్పుడు లేదా ఒకరి నుంచి ఒకరు తెలుసుకునేదాకా బాగా అంతే మాట్లాడుకుంటారు, కదా, తర్వాత అంతే కదా. ఏముంటాయి మాటలు. ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే జీవితాలు బాగుంటాయి. లేకపోతే మనం నమ్ముకొని ఈ ప్రపంచంలోకి, ఈ భూమి మీదకి రావడానికి కారణం తల్లిదండ్రే, పిల్లలు కదా. అలాంటి పిల్లల్ని మీరు దిక్కులేని వాళ్ళని చేస్తే ఆ పాపం అనేది మీకు జన్మ జన్మలకు ఉంటుందండి. కాబట్టి దయచేసి ఇలా ఎవరైనా ఆలోచిస్తుంటే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, పరిచయమైన వాళ్ళతో ఎంత ఉండాలో అంతనే ఉండండి. అంటే అవన్నీ వాడొద్దని చెప్పట్లేదండి. ఎంత మీ అవసరం ఏంటి, మీకు వాడితో ఎంతవరకు మాట్లాడాలా అనేది మాత్రమే మీరు ఆలోచించుకోవాలి. కానీ ఇలా చేశారంటే మీ జీవితాలతో పాటు మీ పిల్లల జీవితాలను కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు.
మ్యామ్ ఆలోచన లేకుండానో, అజ్ఞానంతోనో, అమాయకత్వంతోనో చేసే వాళ్ళకి కరెక్ట్‌గా చెప్పారు మ్యామ్. అంటే మీ ఎక్స్‌ప్లనేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.